ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. మీకు విషయం చెప్పనా? ఎప్పుడైతే శుక్రవారం అష్టమి వస్తాయో ఆ రోజు దివ్యంగా శివపార్వతుల పూజ చేసుకున్నారంటే మనకున్న అష్టదరిద్రాలన్నీ పోతాయట. అది కూడా దీంతో చేసుకోవాలి తెలుసా? మీకు ఉమ్మెత్త పువ్వులు తెలుసా? ఉమ్మెత్త పువ్వు బారుగా తెల్లగా ఉంటుంది. ఆ ఉమ్మెత్త ఫలాలతో దీపం వెలిగిస్తే శివపార్వతులు ఇద్దరికి చాలా ఇష్టమట. వాళ్ళకి ఇష్టమైన ఉమ్మెత్త ఫలాలతో మనం దీపారాధన చేస్తే, అది కూడా అష్టమి రావాలి. అష్టమి తిథితో శుక్రవారం నాడు కలిసి వచ్చి ఇలా ఉమ్మెత్త ఫలాలతో మనం దీపారాధన చేస్తే మన అష్టదరిద్రాలన్నీ పోతాయట. అలాగే తెల్లవారుజామున ఈ ఉమ్మెత్త పువ్వుల్ని సేకరించి శివలింగం మీద పెడుతూ, స్వామి జన్మ జన్మ పాపాలన్నీ నాకు తెలుసో తెలియకో చేసుంటాను, నన్ను క్షమించి నన్ను మా కుటుంబాన్ని ఆదుకోవయ్యా అని దండం పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఉమ్మెత్త పువ్వులు బారుగా తెల్లగా ఉంటాయి చక్కగా. ఆ పువ్వులు శివపార్వతులు ఇద్దరికి చాలా చాలా ఇష్టమట. ఆ పువ్వుల్ని కొయ్యకుండా చెట్టుకే వదిలేస్తే ఇలా ఉమ్మెత్త ఫలాలు వస్తాయి. ఇలా బంతుల్లాగా ఉండి మనకి గుచ్చుకుంటాయి, కొద్దిగా ముళ్ళు ముళ్ళుగా ఉంటాయి కాయ మొత్తం. శివపార్వతులు ఇద్దరికీ కూడా ఈ ఉమ్మెత్త పువ్వులన్నా ఈ ఉమ్మెత్త కాయలన్నా చాలా చాలా ఇష్టమట. ఎవరైతే అష్టమి తిథితో శుక్రవారం నాడు ఇలా ఉమ్మెత్త ఫలాల దీపాలతో పూజ చేస్తే అష్టదరిద్రాలన్నీ పోయి కుటుంబంలో ఉన్న అశాంతి, కష్టాలు, గొడవలు, అలాగే ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు అన్నీ పోతాయట. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. రేపు అష్టమి తేదీ శుక్రవారం కనుక మీరెవరైనా సరే ఇవి ఎక్కడైనా దొరుకుతాయి చూడండి. ఈ ఉమ్మెత్త కాయలు, ఉమ్మెత్త పువ్వులు ఎక్కడైనా దొరుకుతాయి, సరేనా? అలాగే భక్తి చాలా ప్రధానమండి. మనం ఏ పూజ చేసినా, ఏ ప్రసాదం నైవేద్యంగా పెట్టినా, ఏ దీపాలు పెట్టినా మనం మనస్ఫూర్తిగా కోరుకునేది ఒక్కటే, ఈ పూజా ఫలం అంతా నా పిల్లలకి, నా భర్తకి, మా కుటుంబానికి వెళ్ళి జన్మ జన్మ పాపాలు ఏమైనా ఉంటే మమ్మల్ని క్షమించి మా కుటుంబానికి మాకు అండగా ఉండండి స్వామి అని దండం పెట్టుకోవాలి, సరేనా? అలాగే ఏ పూజలో అయినా అంతరార్థం ఒకటే, మనం అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అని మనస్ఫూర్తిగా మంచిగా దండం పెట్టుకోవాలి. ఎవరి కోసం, పరుల కోసం కూడా మనం దండం పెట్టుకున్నాం అనుకోండి, అది భగవంతుడు మెచ్చుతాడు. మనకి, మన కుటుంబానికి, మన పిల్లలకి మంచి చేస్తాడనమాట. ఇంకా ఇలా ఉమ్మెత్త ఫలాల దీపాలతో మీరు నైవేద్యం పెట్టి మీ ఇష్టం. ఓం నమ శివాయ ఏమైనా చెప్పుకోవచ్చు.